హైదరాబాద్ లో 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశామని, భవిష్యత్తు అంతా ఐటీదేనని అప్పట్లో పిలుపు ఇచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం బిడ్ కాలేజీలో వి లాంచ్ ప్యాడ్ లో 2025 స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను. ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరికీ ఒక ఐడియా ఉంది, నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను. అందరమారిగా మాటలు చెప్పను. ఒక్కోసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది. హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవతల ఏది చూడని రాళ్ళు రెప్పలు. అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మధురవాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మధురవాడ పౌర సంక్షేమ సంఘం తరఫున సభ్యులందరం కలిసి కాశ్మీర్ పహల్గాంలోని జరిగిన ఉగ్రవాద దాడిని పై సంతాపం తెలియజేస్తూ మా సభ్యులందరం కలిసి కొవ్వొత్తుల ర్యాలీని మధురవాడ శివశక్తి నగర్ అయ్యప్ప నగర్లో జరిపి ఉన్నాము. ఇక మీదట ఇటువంటి చర్యలు మళ్ళా రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. దట్స్ ఆల్. ఈ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి ఈ టూరిస్టులకి అందరికీ కూడా మా పౌర సంక్షేమ సంఘం తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని
వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలని, ఆ తర్వాత ఈ ఉగ్రదాడి చేసిన వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్కడున్నా సరే శిక్షించాలని, ఇక మీదట ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఈ దాడికి ప్రతీకార చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా పౌర సంక్షేమ సంఘం తరఫున ఈ ఉగ్రవాదులకి నిరసనగా వారికి సంతాప సూచకంగా మేము ఈరోజు సంతాప సభ నిర్వహించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి అందరికీ కూడా ప్రభుత్వం తరఫున సరైన సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కూటమి వయసమైంది. 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లీశ్వరి పాలకొండ నగర పంచాయతీ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పీఠం కూటమి వశమైంది. 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి పాలకొండ నగర పంచాయతీ నూతన చైర్మన్గా ఎన్నికయ్యారు. గతంలో 19వ వార్డు కౌన్సిలర్ ఎందవ రాధాకుమారి వైసీపీ హయాంలో చైర్మన్ పదవి పొందారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన చైర్మన్ పదవిలో తాత్కాలిక చైర్మన్గా ఇన్నాళ్లు 11వ వార్డు కౌన్సిలర్ పల్లా ప్రతాప్ కొనసాగారు. అనేక మార్లు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదాల తరువాత నేడు పాలకొండ చైర్మన్ పీఠం కూటమి తన ఖాతాలో వేసుకుంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ రాజకీయ చతురత ముందు వైసీపీ ఎత్తులు చిత్తైపోయాయి. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తరుణంలోనే కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఆకుల మల్లేశ్వరి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఆకుల మల్లేశ్వరి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ కౌన్సిలర్లు అడప జయ ప్రతిపాదించగా గంటా వరలక్ష్మి బలపరిచారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఒకే అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి శోభిక ఆకుల మల్లేశ్వరిని చైర్మన్గా ప్రకటించారు. అనంతరం కూటమి తరఫున చైర్మన్గా ఎన్నికైన ఆకుల మల్లేశ్వరిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే జయకృష్ణ, మాజీ మంత్రి కిడారి శ్రవణ్, ఇన్ఛార్జ్ పడాల భూదేవి సన్మానించారు. మనకి తెలుగుదేశం పార్టీ మన 2వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మల్లీశ్వరి గారు చైర్మన్గా ఎన్నికవడం మేమందరం ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకొని అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా. ఈరోజు పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తాలూకా అభివృద్ధి సంక్షేమం చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు కౌన్సిలర్స్ అందరూ కూడా చాలామంది కౌన్సిలర్ అంటే గెలిచిన వాళ్ళు మా వాళ్ళు 4 అయినప్పటికి కూడా ఈరోజు మొత్తం 5 కౌన్సిలర్స్ ఇక్కడికి వచ్చారు. మొత్తం మన ఎమ్మెల్యే గారు సంగతి మీ అందరికీ తెలుసు, చాలా సౌమ్యులు. ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పర్యవేక్షణకు వచ్చినటువంటి జీసీసీ చైర్మన్ మా సోదరులు ఇక్కడ శ్రావణ్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా జయకృష్ణ గారు ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అనగానే మీరన్నీ చూశారు. 1వసారి 2వసారి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఏంటో అనేది. కానీ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కూటమి పాలన రావాలి. స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూటమి పాలన వస్తే పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ మున్సిపాలిటీ ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాలుగా ఇంచుమించు నిరాదరణకు గురయ్యింది, కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా మున్సిపాలిటీని బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయడం కూడా జరిగింది. ఈరోజు మనకి చైర్మన్గా
మల్లీశ్వర్ గారిని ఈరోజు ఎన్నుకోవడం కూడా జరిగింది. ఆవిడకి మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఇక మీదట ఈ టర్మ్ ఉన్నంత వరకు చాలా చక్కగా చేస్తారు. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలోనే, కూటమి ఖాతాలోనే మున్సిపాలిటీ ఉంటుంది కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం 3,000 కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టిన ఉర్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారు చౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని వెల్లడించారు. నేను చెప్పేది అలాంటిది, అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లాగిస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, విజయ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, హడ్కో కానీ, గెయిల్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే, ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఓర్సాకి 1000 కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే, ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకి ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి, ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబాకండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే, ఈ ఓర్సాకి 50 లక్షలు, అందులోనూ 1000 కోట్ల రూపాయలు, సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3000 కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది. దాన్ని మీరు 56 ఎకరాలు ధారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఇది కాకుండా ఐటీ పార్క్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఎకరం 1 కోటి రూపాయల చిల్లరకి ఏ రకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవగలరా పల్లా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాపై రగులుతున్న తెలుగు శక్తి ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలాగుంటుందో నేని చూపిస్తా. పల్లాపై తెలుగు శక్తి దండయాత్ర. మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ధ్వజం. మరి ఇటీవల తెలుగు శక్తి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి, అలాగే సిబిఐ డైరెక్టర్ కి పల్లా శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, పల్లా వర్గీయులందరికీ ఫ్లూటు జింక ముందు తప్ప సింహము కాదని చెప్పి మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈరోజు బివి రామ్ ఎవరికే భయపడ్డు, నన్ను భయపెట్టాలని చూస్తే ఇంకా వేట తీరుతూ ఉంటుంది. ఈవేళ పల్లా గారు ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఈరోజు మేము ఒకటే పిలిపిస్తున్నాం, ఈ యుద్ధం టీడీపీకి నాతోనే కాదు, ఈ యుద్ధం పల్లాకి
బీవీరాంకి తెలుగు జాతి ఆత్మ కోసం యుద్ధం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ పార్టీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవంతో. ఈరోజు ఆత్మగౌరవం కించపరచాలని, అలాగే ఇవాళ అధికారం మారిన ఇంకా కార్పొరేటర్లు కొంతమంది ఇంకా పీడిస్తున్నారు. ఈమెని వరలక్ష్మి ఆమెని అక్కడ ఉన్న కార్పొరేటర్ అసలు అతనికేంటి జీవీఎంసీ అధ్యక్షులు చెప్పాలి. ఒక కార్పొరేటర్ వచ్చి సెటిల్మెంట్ చేసుకోమంటున్నాడు. ఎవరో అడుగుతున్నారు. ఈరోజు మేము కోరేది ఒకటే, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అంటే మేము రాజకీయ హోదాలో ఉన్నాం కదా, మేము ఏమైనా చేస్తాం అనుకుంటే తెలుగు శక్తి ఊరుకో మనం చేస్తారు. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు. కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మీరు ప్రజా సేవకులు. అంటే మీ భాషలో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు, ఆడదైతే ఒక పనిమనిషి పోస్ట్ అన్న భావంతో పనిచేయాలి. ఇవాళ ఇది మరిచి మీరు ప్రజలకి విఐపీలుగా వస్తారు. ప్రజల విఐపీలు మీరు కాదు, మీరు వాళ్ళ సేవకులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ముఖ్యమంత్రి కాదు మీ సేవకులు చెప్తున్నారు. మీ అధినాయకుడు చెప్పిన మాట కూడా మీకు పాడదంటే ఏమో అర్థం కావట్లేదు. మరి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేశాను. అంటే పల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అపాలజీ కోరాను. నేను గంట గారిని కలిశాను, మంత్రి గారు ఫోన్లో మాట్లాడాను. నేను కోరింది అపాలజీ మాత్రమే, నేనేమీ ఆరోపణ చేయలేదు. అతని అపాలజీ కాదు కదా, నా పైన లేనిపోయి ప్రశ్నలు లిస్ట్ చేస్తూ రామ్ ఒక బ్లాక్మెయిల్ అని తుచ్చా అని చెప్పి ఇలాంటి. విశాఖ గాజువాక రాష్ట్ర స్థాయి కూడో విజేతలకు మెడల్స్ ప్రదానం చేసిన కేఎన్ఆర్ శశిధర్. గాజువాకలో రాష్ట్ర స్థాయి కుడో పోటీలు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అల్లూరి శశిధర్ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా కుడో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో కుడోకి మంచి ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రతిరోజు కుడో నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ప్రధాని మోదీ ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. కుడో రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. గెలుపొందిన వారు మే నెలలో పూణేలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని చెప్పారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నరసింగరావుని సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కుడో ప్రధాన కార్యదర్శి బి రవిబాబు, ఉపాధ్యక్షులు రమణ, డైరెక్టర్ అనురాధ, నాయకులు నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు, కదిరి భూలోక, రిఫరీలు, జడ్జిలు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శశి గారు ఎన్నో ఏళ్ళగా నాకు బాగా పరిచయం. ఆయన కిక్ బాక్స్లో, కరాటేలో కూడా చాలా నేషనల్ స్పోర్ట్స్ వెళ్ళి మెడల్స్ సాధించినటువంటి మంచి ప్లేయర్. అలాంటి వారు మన ఆంధ్రాకి కులం తీసుకొచ్చి రవిబాబు గారు, రమణ గారు, అనురాధ గారు అంతా ఒక టీంగా ఏర్పడి కులోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్ చేయాలని. ఎందుకంటే చూస్తున్నాం ప్రతి స్కూల్స్ లో, కాలేజెస్ లో ఎక్కువగా కరాటే, కిక్ బాక్సింగ్, జూడో, ఇలాంటి కబడ్డీ ఇలాంటిగా కుడో లేదు. ఇప్పుడు చూసాం ఫైట్ కూడా పిల్లలు స్టూడెంట్స్ చదువుతో పాటు కుడో నేర్చుకోవడం ద్వారా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. చూస్తున్నాం పిల్లలంతా ఎక్సర్సైజ్ లేక కుడో లాంటి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఊపకాయ వచ్చి వెయిట్ ఎక్కిపోయి అనారోగ్యం పాలవుతున్నారు. చదువులలో కూడా సరిగా చదవలేని పరిస్థితి. కానీ కుడో నేర్చుకోవడం ద్వారా అది కిక్ బాక్సింగ్, కరాటే